హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం జావా స్క్రిప్ట్ లో స్విచ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. అసలు స్విచ్ ఎలా యూజ్ చేస్తాము జావా స్క్రిప్ట్ లో. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాశాను. ఫస్ట్ అది చూద్దాము. తర్వాత ఇఫ్ ఎల్స్ లో స్విచ్ ఎలా యూజ్ చేయొచ్చో కూడా మనం ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఇదంతా మనకి బాయిలర్ పెట్ కోడ్. సో హెచ్టిఎంఎల్ ఓపెన్ చేశాను, డైరెక్ట్ గా బాడీ ఓపెన్ చేశాను. ఓకే, సో బాడీలో సో రైట్ బనానా, ఆరెంజ్ ఆర్ యాపిల్ ఇన్ ద ఇన్పుట్ ఫీల్డ్ అండ్ క్లిక్ ది బటన్. అంటే నేను ఏం చేయాలో చెప్తున్నాను ప్రోగ్రామ్ ఇక్కడ. సో ఇప్పుడు ఒక ఇన్పుట్ ఫీల్డ్ మనకి అవుట్పుట్ లో కనపడుతుంది. ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. మనం డిలో సో డిలో జేఎస్ ఎగ్జాంపుల్స్, సో జేఎస్ ట్యూటోరియల్స్, అందులో బేసిక్స్, సో జేఎస్ స్విచ్. ఓకే, సో ఓపెన్ విత్ గూగుల్ కోడ్. సో మనకి ఇలా కనపడుతుంది. ఓకే, సో ఇక్కడ మనం క్లిక్ చేస్తాం. సో బనానా అయితే బనానా, ఆరెంజ్ అయితే ఆరెంజ్, యాపిల్ అయితే యాపిల్. సో ఇన్పుట్ ఫీల్డ్ క్లిక్ చేసి రైట్ కొట్టామనుకోండి. సో మనం ఏం చూస్ చేసుకున్నామో దాన్ని బట్టి వస్తుంది. అంటే కేస్ కదా, మనం ఏమి ఇస్తాం మనకు తెలియదు, రైట్? సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఫస్ట్ హెచ్టిఎంఎల్ బాడీ దాంట్లో రాశాను. ద స్విచ్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్. సో ఇఫ్ యూ గివ్ బనానా ఇట్ విల్ ప్రింట్ బనానా, ఇఫ్ యూ గివ్ ఆరెంజ్ సో డిపెండింగ్ అపాన్ యువర్ ఇన్పుట్ విచ్ యూ ప్రొవైడ్. సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను, మరి అది ఇన్పుట్ నేను ఎంటర్ చేయాలి కదా. సో నేను దానికోసం ఇన్పుట్ ఐడి ఈక్వల్ టు మై ఇన్పుట్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. నేను ఒక టెక్స్ట్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేయాలి కాబట్టి బటన్ ఒకటి తీసుకున్నాను. సో బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు మై ఫంక్షన్ ఆఫ్. ఇప్పుడు నా ఫంక్షనాలిటీ అంతా ఈ ఫంక్షన్ లో రాస్తుంది. సో మై ఫంక్షన్ ఆఫ్ ట్రై ఇట్ ఆఫ్ బటన్, సో ఐడి ఈక్వల్ టు డెమో. సో ఇది డెమో అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏం తీసుకున్నాను, ఇన్పుట్ ట్యాగ్ తీసుకున్నాను. ఇన్పుట్ ఐడి ఈక్వల్ టు మై ఇన్పుట్. ఓకే, సో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో నీకు అక్కడ నీ తీసుకునే ఇన్పుట్, నువ్వు ఇచ్చే ఇన్పుట్ అది రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో మీరు ట్రై ఇట్ అని ఎప్పుడైతే కొడతారో ఆ బటన్, ఇది ఆల్రెడీ ఒక ఫంక్షన్ అక్కడ ఆన్ క్లిక్ చేస్తున్నాం. ఆన్ క్లిక్ ఈక్వల్ టు మై ఫంక్షన్ ఆఫ్. ఇప్పుడు ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది ఎప్పుడైతే మనం ట్రై ఇట్ బటన్ కొడతాం. ఓకే, సో ఇప్పుడు మై ఫంక్షన్ లోకి వెళ్దాం. సో నేను ఒక వేరియబుల్ తీసుకున్నా టెక్స్ట్ అనేది. సో వేర్ టెక్స్ట్, రైట్? సో వేర్ ఫ్రూట్స్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ ఇవ్వాలి కదా. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇక్కడ మనకి నేను ఇచ్చింది ఇన్పుట్ ఐడి ఈక్వల్ టు, సో ఇన్పుట్ క్లాస్ ఈక్వల్ టు ఇస్తే గెట్ ఎలిమెంట్ బై క్లాస్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఐడి కదా ఇచ్చింది, సో గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో నేను తీసుకున్నది ఏంటి అక్కడ, ఐడి మై ఇన్పుట్ కదా. సో ఎలా అయితే తీసుకున్నాం అలాగే ఇవ్వాలి అక్కడ. సో వేర్ ఫ్రూట్స్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ మై ఇన్పుట్ డాట్ వాల్యూ. ఒక డాట్ వాల్యూ అంటే నువ్వు ఎంటర్ చేసే వాల్యూ రిసీవ్ చేసుకుంది. ఇప్పుడు ఫ్రూట్స్ లో ఉంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ ఫ్రూట్స్ అలా అనుకోండి, ఇక్కడ మన కండిషన్ నువ్వు ఏది ఇస్తే అది. నువ్వు యాపిల్ ఇస్తే ఇప్పుడు బనానా ఇచ్చావు అనుకోండి, ఈ బనానా కేసులోకి వెళ్తుంది. నేనేమన్నాను, కేస్ బనానా టెక్స్ట్ ఈక్వల్ టు బనానా ఈస్ గుడ్. సో అప్పుడు వెంటనే ఏది ప్రింట్ అవుతుంది, బనానా ఈస్ గుడ్. ఓకే, నెక్స్ట్ బ్రేక్. ఇప్పుడు నెక్స్ట్ కేసులోకి రావాలంటే మనం బ్రేక్ ఇవ్వాలి. సో కేస్ ఆరెంజ్, నేను త్రీ ఫ్రూట్స్ తీసుకున్నాను, బనానా ఒకటి, ఆరెంజ్ ఒకటి, యాపిల్ ఒకటి. సో కేస్ ఆరెంజ్, సో టెక్స్ట్ ఈక్వల్ టు ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఆరెంజ్, సో బ్రేక్. అలాగే యాపిల్, సో టెక్స్ట్ ఈక్వల్ టు హౌ యూ లైక్ దెమ్ యాపిల్స్, సో బ్రేక్. సో డిఫాల్ట్ గా నేను ఇంకో టెక్స్ట్ తీసుకున్నది ఏమి ఇవ్వలేదు అనుకో. సో ఐ హ్యావ్ నెవర్ హెర్డ్ ఆఫ్ దట్ ఫ్రూట్, అంటే ఈ కేసులో కాకుండా వేరేది ఏమి ఇచ్చిన. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో. ఇప్పుడు నేను అక్కడ ప్రింట్ చేయాలి కదా. సో ప్రింట్ చేయడం కోసం నేను ఒక పారాగ్రాఫ్ దాంట్లో ఐడి ఈక్వల్ టు డెమో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ప్రింట్ చేయాలి నువ్వు ఏదైతే తీసుకున్నావో. సో అందుకే డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో ఎప్పుడైతే డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇస్తామో, డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే మీకు ఏదైతే తీసుకున్నారో ఆ పారాగ్రాఫ్ లో ఇందులో ఆ టెక్స్ట్, మనం ఇంకా టెక్స్ట్ ఈక్వల్ టు అని ఇస్తాం కదా, ఆ టెక్స్ట్ దాంట్లో ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ నేను బనానా ఇచ్చాను. సో ఎప్పుడైతే ట్రై ఇట్ కొట్టారో ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. సేమ్ వచ్చింది బనానా ఈజ్ గుడ్. సో మనకి ఏముంది ఇక్కడ, బనానా ఈజ్ గుడ్. సో ఇప్పుడు నేను ఇక్కడ గ్రేప్స్ అని ఇచ్చాను. సో ఐ హ్యావ్ నెవర్ హెర్డ్ ఆఫ్ దట్ ఫ్రూట్. ఓకే, అంటే మనం తీసుకున్న స్విచ్ కేసులో అది లేదు. మనం తీసుకున్నది బనానా, ఆరెంజ్ ఆర్ యాపిల్. ఓకే, సో గ్రేప్స్ లేదు కదా. సో ఇప్పుడు నేను యాపిల్ ఇచ్చాను. హౌ యూ లైక్ దెమ్ యాపిల్స్. సో ఇలా మనం ఏది తీసుకుంటే అది వస్తుంది. సో ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది స్విచ్ కి.